హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మ్యాథ్స్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే ట్రిగనోమెట్రీ పార్ట్ 5. సో ఆల్రెడీ మనం 4 పార్ట్స్ లైవ్ క్లాసుల్లో డిస్కషన్ చేసాం కదా. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 5. ఈ పార్ట్ 5లో ఎక్సర్సైజ్ 11.3 డిస్కషన్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది, చూసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్లో వచ్చేసి మనం ఎక్సర్సైజ్ 11.3 డిస్కషన్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో హాఫ్ మార్కు, 1 మార్కు, 2 మార్క్స్ కవర్ అవుతాయి. సో ఇది మొత్తం టోటల్గా వచ్చేసి కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ మీరు ఒకసారి తెలుసుకోవాలి. సో ఆల్రెడీ మనం అది ఇంట్రడక్షన్లో కాన్సెప్ట్ మొత్తం చెప్పాం కదా. సో అది మొత్తం మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ చాప్టర్ చాలా ఈజీగా చేసేయచ్చు. సో మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్ 11.3 డిస్కషన్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇవాల్యుయేట్. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చాడు, వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సో tan 36 degrees బై cot 54 దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికంటే ముందు మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ గురించి మీకు ఇంట్రడక్షన్లో చెప్పా కదా. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ కాస్ తీటా, కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ సైన్ తీటా. ఇక్కడ సైను కాస్ అనేటటువంటి పేరు, తర్వాత కొసికెంట్ సీకెంట్ పేరు, అండ్ ట్యాను కాటు. సో ట్యాన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాట్ తీటా, కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు ట్యాన్ తీటా. సో నెక్స్ట్ వచ్చేసి కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు సీకెంట్ తీటా, సీకెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు కొసికెంట్ తీటా. సో వాటి నుంచి మనం వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాటిని యూజ్ చేసి వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏముంది అంటే tan ఆఫ్ 36 degrees బై cot ఆఫ్ 54 degrees. సో ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే యాంగిల్స్ ఈక్వల్ చేసుకోవాలి. ఇవేంటి అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా. సో 36, 54 బోత్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇక్కడ మనం దీన్ని 54లో కన్నా కన్వర్ట్ చేయాలి, లేదా దీన్ని 36లో కన్నా కన్వర్ట్ చేయాలి. సో దీన్ని 54లో కన్వర్ట్ చేద్దామా? ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే tan 36 degrees కదా. సో tan 36 degrees నేను tan ఆఫ్ 90 మైనస్ 54 degrees రాసుకోవచ్చా? సో 90 మైనస్ 54 విల్ బి 36. ఓకేనా? సో tan 36 రిటర్న్ యాజ్ tan ఆఫ్ 90 మైనస్ 54 ఓల్ బై ఇక్కడ మనకి ఏముంది, సేమ్ అదే రాసేసేయండి, cot 54 degrees కదా. ఓకే, సో ఇక్కడ చూడండి tan ఆఫ్ 90 మైనస్ 54 degrees ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ tan ఆఫ్ 90 మైనస్ తీటా. అంటే ఇక్కడ తీటా బదులు 54 ఉంది కదా. సో మరి tan ఆఫ్ 90 మైనస్ తీటా అంటే మనం కాట్ తీటా రాసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి tan ఆఫ్ 90 మైనస్ 54 అంటే మనం కాట్ 54 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి ఫార్ములా ఏంటి అంటే tan ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాట్ తీటా. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇప్పుడు చూడండి దీన్ని ఏమని రాసుకోవచ్చు, cot ఆఫ్ 54 degrees రాసుకోవచ్చు కదా. సో tan ఆఫ్ 90 మైనస్ తీటా విల్ బి కాట్ తీటా. సో tan ఆఫ్ 90 మైనస్ 54 అంటే కాట్ 54. ఓకేనా? హోల్ బై కాట్ 54 ఆల్రెడీ మనకి ఇక్కడ డినామినేటర్లో ఉంది కదా. సో బోత్ ఆర్ సేమ్, న్యూమరేటర్ డినామినేటర్. సో కాట్ 54 క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 1. సో దేర్ ఫర్ tan ఆఫ్ 36 degrees బై కాట్ ఆఫ్ 54 వాల్యూ 1. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సో cos 12 degrees మైనస్ sin 78 degrees. సో బోత్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా. సో ఇప్పుడు దీన్ని 78 degreesలో కన్నా కన్వర్ట్ చేయాలి, లేదా దీన్ని 12 degreesలో కన్నా మనం కన్వర్ట్ చేయాలి. సో మరి ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేద్దామా? cos 12 degrees రిటర్న్ యాజ్ cos ఆఫ్ 90 degrees మైనస్ 78 degrees రాసుకోవచ్చు కదా. మైనస్ చూడండి cos 12 degrees ఈక్వల్ టు cos ఆఫ్ 90 మైనస్ 78. 90 మైనస్ 78 అంటే 12 కదా. సో మైనస్ ఇంకేముంది మనకి sin 78 degrees. సో దట్ ఈక్వల్ టు cos ఆఫ్ 90 మైనస్ తీటా ఫామ్లో ఉంది కదా. సో cos ఆఫ్ 90 మైనస్ తీటా విల్ బి sin తీటా కదా మనకి ఫార్ములా వచ్చేసి. ఓకే, సో
కాస్ ఆఫ్ 90 మైనస్ 78. సో కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా. సో కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈ సైన్ తీటా కదా. సో కాస్ ఆఫ్ 90 మైనస్ 78 అంటే దీన్ని మనం సైన్ ఆఫ్ 78 డిగ్రీస్ రాసుకోవచ్చు కదా. మైనస్ ఆల్రెడీ మనకి ఇంకేముంది, సైన్ ఆఫ్ 78 డిగ్రీస్. ఓకే, సైన్ ఆఫ్ 78 మైనస్ సైన్ 78. సో 0 కదా. సో సైన్ ఆఫ్ 78 డిగ్రీస్ అండ్ సైన్ ఆఫ్ 78 సబ్ట్రాక్షన్ చేస్తే 0 కదా. సో దేర్ ఫోర్ కాస్ ఆఫ్ 12 డిగ్రీస్ మైనస్ సైన్ ఆఫ్ 78 డిగ్రీస్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. కొసికెంట్ ఆఫ్ 31 డిగ్రీస్ మైనస్ సీకెంట్ ఆఫ్ 59 డిగ్రీస్. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి కూడా ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా. ఇక్కడ 31 డిగ్రీస్ 59 డిగ్రీస్ ఉంది. సో మనం యాంగిల్స్ ఈక్వల్ చేసుకోవాలి కదా. అంటే ఈ 31 డిగ్రీస్ని 59లో కన్నా కన్వర్ట్ చేయాలా, లేదా 59ని 31లో కన్నా కన్వర్ట్ చేయాలి. సో మనం దీన్ని కన్వర్ట్ చేద్దామా. ఇప్పుడు కొసికెంట్ ఆఫ్ 31 డిగ్రీస్ ఉంది కదా. ఈ 31 డిగ్రీస్ రిటర్న్ యాజ్ 90 డిగ్రీస్ మైనస్ 59 డిగ్రీస్ రాసుకోవచ్చు కదా. 90 మైనస్ 59 విల్ బి 31. సరిపోయింది కదా. మైనస్ ఇంకేముంది, సీకెంట్ 59 డిగ్రీస్. ఓకేనా, చూడండి ఒకసారి. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా. సో కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా ఏంటి, మనకి సీకెంట్ తీటా కదా. సో ఆ ఫార్ములా అప్లై చేయాలి. సో కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు సీకెంట్ తీటా. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ చూడండి, కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ 59. సో దీన్ని ఏమో రాసుకోవచ్చు, సీకెంట్ ఆఫ్ 59 రాసుకోవచ్చు కదా. ఓకే, మైనస్ ఆల్రెడీ మనకి ఏముంది, సీకెంట్ ఆఫ్ 59 డిగ్రీస్. సో సీకెంట్ 59 మైనస్ సీకెంట్ 59 ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ కొసికెంట్ ఆఫ్ 31 డిగ్రీస్ మైనస్ సీకెంట్ ఆఫ్ 59 డిగ్రీస్ ఈక్వల్ టు 0. ఓకేనా, రైట్. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. షో దట్ అంటే మనం ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. సో మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎల్హెచ్ఎస్ tan 48 డిగ్రీస్ tan 16 డిగ్రీస్ ఇంటూ tan 42 డిగ్రీస్ ఇంటూ tan 74 డిగ్రీస్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి మనం. సో ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ మనకి ఏముంది, tan 45 tan 16 tan 42 ఇంటూ tan 74. సో ఇందులో ఏవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో 48 కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి, 42 కదా. సో అదేవిధంగా 16 కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చేసి 74. ఇవి 2 ఒక దగ్గర రాసుకున్నా పర్లేదు. సో ఫస్ట్ 2ని మనం చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ tan 40 చేంజ్ చేద్దామా. సో tan ఆఫ్ 90 మైనస్ 42 రాసుకోవచ్చు కదా. tan ఆఫ్ 90 మైనస్ 42, ఎందుకంటే ఇక్కడ tan 42 ఉంది కదా. ఇవి 48 42 కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి దీన్ని 42లో కన్నా కన్వర్ట్ చేయాలా, లేదా దీన్ని 48లో కన్నా మనం కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని 42లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 90 మైనస్ 42 ఈక్వల్ టు 48 సరిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ tan 16ని కూడా కన్వర్ట్ చేద్దాం. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, tan ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ 74 రాసుకోవచ్చు కదా. ఎందుకంటే 16 74 కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో దీన్ని 74లో కన్నా కన్వర్ట్ చేయాలా, లేదా దీన్ని 16 డిగ్రీస్లో కన్నా కన్వర్ట్ చేయాలి. సో దీన్ని 74లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి 90 మైనస్ 74, 90 మైనస్ 74 అంటే 16 సరిపోయింది కదా. ఇవి 2 యాజ్ ఈజ్గా రాసేసేయండి. ఏంటది, tan 42 డిగ్రీస్ tan 74 డిగ్రీస్. ఓకేనా, రైట్. దట్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ 42. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ tan ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు ఏంటి, కాట్ తీటా కదా. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ తీటా బదులు 42 ఉంది కాబట్టి దీన్ని వచ్చేసి కాట్ 42 రాసుకోవచ్చు కదా. ఓకే, రైట్. సో tan ఆఫ్ 90 మైనస్ 74 ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ tan ఆఫ్ 90 మైనస్ తీటా. సో 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు అంటే కాట్ 74 డిగ్రీస్ రాసుకోవచ్చు, ఎందుకంటే తీటా బదులు అక్కడ మనకి 74 ఉంది కాబట్టి. ఓకేనా, రైట్. ఇంకా మిగిలిన యాజ్ ఈజ్గా రాసుకోండి. ఏంటది, tan 42 డిగ్రీస్ tan 74 డిగ్రీస్. ఓకేనా, దట్ ఈక్వల్ టు ఇక కాట్ 42 అంటే నేను 1/tan 42 రాసుకోవచ్చా. సో కాట్ 42 కాట్ తీటా ఈక్వల్ టు 1/tan తీటా అని మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా కాట్ 42 రిటర్న్ యాజ్ 1/tan 42. సో ఇంటూ కాట్ 74 దీన్ని కూడా వచ్చేసి 1/tan ఆఫ్ 74 డిగ్రీస్ రాసుకోవచ్చు కదా. ఓకే, ఇంటూ ఇక్కడ ఏముంది, యాజ్ డిగ్రీ రాసేసేయండి. tan 42 డిగ్రీస్ ఇంటూ tan 74 డిగ్రీస్. చూడండి ఒకసారి, tan 42 క్యాన్సిల్, tan 74 క్యాన్సిల్ కదా. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1, సో 1. ఓకేనా. సో
LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ అయిందా చూడండి ఒకసారి. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇంకోటి ఉంది, అది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ tan A ఈక్వల్ టు cot ఆఫ్ A minus 18 degrees వేర్ 2A ఈజ్ an equate angle, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ A. సో ఇప్పుడు మనకేమి ఇచ్చాడు అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి. tan ఆఫ్ 2A ఈక్వల్ టు cot ఆఫ్ A minus 18 degrees. సో ఇక్కడ 2A అనేది ఎక్విట్ యాంగిల్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి tan ఆఫ్ 2A ఈక్వల్ టు cot ఆఫ్ A minus 18 degrees ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే యాంగిల్స్ ఈక్వల్ కాదు, ఇక్కడ మనం చేయాల్సింది అంటే రేషియోస్ ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ మనకి LHSలో tan ఉంది కదా, సో దీన్ని కాట్లో కన్నా కన్వర్ట్ చేయాలి, లేదా RHSలో కాట్ ఉంది దీన్ని ట్యాన్లో కన్నా కన్వర్ట్ చేయాలి. అంటే బోత్ సైడ్ రేషియోస్ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ tan కన్వర్ట్ చేద్దాం. tan కన్వర్ట్ చేయాలంటే మనకు చూడండి, సో tan θ ఈక్వల్ టు cot ఆఫ్ 90 మైనస్ θ కదా. సో cot ఆఫ్ 90 మైనస్ θ ఈక్వల్ టు tan θ, లేదా tan θ ఈక్వల్ టు cot ఆఫ్ 90 మైనస్ θ. ఓకేనా, ఇప్పుడు tan 2A ఉంది కదా, దీన్ని ఏమో రాసుకోవచ్చు, కాట్లో కన్వర్ట్ చేస్తే cot ఆఫ్ 90 మైనస్ 2A రాసుకోవచ్చు కదా. చూడండి, tan θ అయితే cot ఆఫ్ 90 మైనస్ θ, tan 2A అయితే cot ఆఫ్ 90 మైనస్ 2A. సో cot ఆఫ్ 90 మైనస్ 2A ఈక్వల్ టు అవతల ఏముంది, cot ఆఫ్ A మైనస్ 18 degrees. ఓకేనా, సో ఇక్కడ చూడండి బోత్ సైడ్ ఆ రేషియో సేమ్ ఉంది కాబట్టి బోత్ సైడ్ రేషియో క్యాన్సిల్ చేస్తున్నా. సో ఓన్లీ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ చేసుకుంటే 90 degrees మైనస్ 2A ఈక్వల్ టు A మైనస్ 18 degrees. వీ రిక్వైర్డ్ ఏ వాల్యూ కదా, సో మైనస్ 2A. సో ఏ ఇటు షిఫ్ట్ చేసుకుంటే మైనస్ A, దట్ ఈక్వల్ టు మైనస్ 18 degrees. సో ప్లస్ 90 షిఫ్టెడ్ టు రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ 90 degrees. That implies minus 2A minus A minus 3A kada. So that equal to minus 18 degrees minus 90 degrees will be minus 108 degrees. Okay na? So both side minus cancelled. 3A equal to 108 degrees. We required A kada. So A equal to 108 degrees by 3. Okay na? 3 3 are 9. 3 6 are 18. So 36 degrees. So A equal to మనకి ఏం వచ్చింది 36 degrees వచ్చింది. ఓకేనా, సో A is 36 degrees. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ tan A ఈక్వల్, సో హియర్ AB ఆర్ ఈక్విట్ యాంగిల్స్. సో ప్రూవ్ దట్ A ప్లస్ B ఈక్వల్ టు 90 degrees. మనం ఏమైనా ప్రూవ్ చేయాలంటే A ప్లస్ B ఈక్వల్ టు యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఈక్వల్ టు 90 degrees అని ప్రూవ్ చేయాలి. ఏంటి అంటే రేషియోస్ ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ట్యాన్ కాటులో కన్నా కన్వర్ట్ చేయాలి, కాట్ని ట్యాన్లో కన్నా కన్వర్ట్ చేయాలి. సో ట్యాన్ కన్వర్ట్ చేద్దామా. సో అప్పుడు θ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ θ. సో ట్యాన్ θ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ θ, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే ట్యాన్ θ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ θ కదా. అప్పుడు మరి ట్యాన్ ఏని ఏమని రాసుకోవచ్చు, కాట్ ఆఫ్ 90 degrees మైనస్ A రాసుకోవచ్చు కదా. సో tan θ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ θ అయినప్పుడు సో tan A ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ A ఈక్వల్ టు అవతల ఏముందో యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయండి, కాట్ బీటా. సో బోత్ సైడ్ కాట్ క్యాన్సిల్ చేద్దామా. సో 90 degrees మైనస్ A ఈక్వల్ టు B కదా కరస్పాండింగ్ యాంగిల్స్. సో రిక్వైర్డ్ A ప్లస్ B వాల్యూ. సో A ప్లస్ B ఈక్వల్ టు 90 degrees అని ప్రూవ్ చేయాలి కదా. సో 90 degrees ఈక్వల్ టు B మైనస్ A షిఫ్టెడ్ టు రైట్ హ్యాండ్ సైడ్ becomes A. Okay na? So 90 degrees equal to B plus A, that means A plus B. So therefore A plus B equal to 90 degrees, hence proved. Okay na? Right. So okay friends, fifth question చూడండి. ఏంటి, if A, B, C are interior angles of triangle ABC, then show that tan of A plus B by 2 equal to cot C by 2. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో మనకి ఇంటీరియర్ యాంగిల్స్ ఇక్కడ ఏబిసి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా, సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees కదా. సో ఎందుకని, అకార్డింగ్ టు ది యాంగిల్ సమ్ ప్రాపర్టీ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. సో మనకు కావాల్సింది ఏంటి, ఎల్హెచ్ఎస్లో ఏ ప్లస్ బి కదా. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 మైనస్ సి. సో సి నటు షిఫ్ట్ చేయండి, అప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 మైనస్ సి. సో మనకు కావాల్సింది ఏంటి, ఏ ప్లస్ బి బై 2 కదా.
సో ఇక్కడ మనకి a ప్లస్ బి ఉంది, బై 2 రావాలి అంటే సో డివైడెడ్ బై 2 చేయాలి. సో డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై 2, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై 2, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు 180 మైనస్ సి బై 2. దీని ఇంకా సింప్లికేషన్ చేద్దాం. సో a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు, సో ఇట్స్ రిటర్న్ యాజ్ 180 బై 2 మైనస్ సి బై 2, ఓకేనా. సో దట్ ఇంప్లైస్ a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు 180 బై 2 మీన్స్ 90 డిగ్రీస్ కదా, ఓకే. సో మైనస్ సి బై 2. ఒకసారి చూడండి, a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు 90 మైనస్ సి బై 2. సో a ప్లస్ బి బై 2 ఇక్కడ మనకి ఏంటి, ట్యాన్ లేదు కదా. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు బోత్ సైడ్ ట్యాన్ తీసుకోవాలి. ఎందుకు అంటే సో ఇక్కడ మనకి ట్యాన్ ఉంది కాబట్టి మనకి ట్యాన్ కావాలి కాబట్టి టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై ట్యాన్. సో మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి, సో బోత్ సైడ్ ట్యాన్ తీసుకోవాలి. తీసుకుంటే ఇట్ రిటర్న్ యాజ్ ట్యాన్ ఆఫ్ a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ సి బై 2, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ట్యాన్ ఆఫ్ a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు, సో ఇక్కడ ఆర్హెచ్ చూడండి, ట్యాన్ ఆఫ్ 90 మైనస్ సి బై 2 కదా. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాన్ ఆఫ్ 90 మైనస్ తీటా. సో ఇట్ ఈస్ కాట్ తీటా. సో ఇది ట్యాన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని కాట్ తీటాగా రాసుకోవచ్చు కదా. ఇక్కడ తీటా ప్లేస్లో సి బై 2 ఉంది కాబట్టి దీన్ని వచ్చేసి కాట్ సి బై 2 రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ట్యాన్ ఆఫ్ 90 మైనస్ తీటా, ట్యాన్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా కదా. సో అక్కడ తీటా ప్లేస్లో సి బై 2 ఉంది కాబట్టి కాట్ సి బై 2. సో మనకి ప్రూవ్ అయింది కదా. సో ట్యాన్ ఆఫ్ a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు కాట్ ఆఫ్ సి బై 2 ఎన్స్ ప్రూవ్డ్, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, మనకి లాస్ట్ క్వశ్చన్ చూడండి, 6th వన్. ఏంటి మనకి ఇచ్చింది, ఎక్స్ప్రెస్ సైన్ 75 డిగ్రీస్ ప్లస్ కాస్ 65 డిగ్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ 0 డిగ్రీస్ అండ్ 45 డిగ్రీస్. 0 డిగ్రీస్ 45 డిగ్రీస్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఏముంది, 75 డిగ్రీస్ అండ్ 65 డిగ్రీస్ ఉంది కదా. సో ఈ యాంగిల్స్ని మనం రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేసి బిట్వీన్ 0 డిగ్రీస్ టు 45 ఆ మిడిల్లో ఉండేటట్టు మనం వీటిని కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి సైన్ ఆఫ్ 75 డిగ్రీస్ కాస్ ఆఫ్ 65 డిగ్రీస్ ఉంది కదా, 75 65 ఉంది కదా. సో ఈ యాంగిల్స్ని మనం 0 టు 45 మిడిల్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ 75 డిగ్రీస్ నేను ఏమైనా రాసుకోవచ్చు అంటే 90 డిగ్రీస్ మైనస్ 15 డిగ్రీస్ రాసుకోవచ్చా. సో 90 మైనస్ 15 విల్ బి 75, సరిపోయింది కదా. ప్లస్ కాస్ ఆఫ్ 65 వచ్చేసి నేను 90 డిగ్రీస్ మైనస్ 25 డిగ్రీస్ రాసుకోవచ్చు కదా. సో 90 మైనస్ 25 విల్ బి 65, ఓకేనా. సో దట్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఫార్ములా ఉంది కదా, చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కదా. సో మరి సైన్ ఆఫ్ 90 మైనస్ 15 అంటే అప్పుడు ఏమవుతుంది, కాస్ 15 డిగ్రీస్ అవుతుంది. ప్లస్ కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఫార్ములా ఉంది కదా, కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఇంటూ సైన్ తీటా కదా. సో మరి కాస్ ఆఫ్ 90 మైనస్ 25 ఏమవుతుంది, సైన్ 25 డిగ్రీస్ అవుతుంది, ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి, కాస్ 15 డిగ్రీస్ సైన్ 25 డిగ్రీస్. సో సైన్ ఆఫ్ 75 డిగ్రీస్ ప్లస్ కాస్ ఆఫ్ 65 డిగ్రీస్ ఈజ్ కాస్ ఆఫ్ 15 డిగ్రీస్ ప్లస్ సైన్ ఆఫ్ 25 డిగ్రీస్. చూడండి ఇప్పుడు ఇక్కడ యాంగిల్స్ చూడండి రెడ్యూస్ అయ్యాయి కదా. సో బిట్వీన్ 0 to 45 మిడిల్లో ఉన్నాయి. సో ఈ విధంగా 75 డిగ్రీస్ 65 డిగ్రీస్ని మనం 15 డిగ్రీస్ 25 డిగ్రీస్లో రెడ్యూస్ చేసి రాయొచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, మరి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.